మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిమ్మ తాలూకు ఔషధ ఉపయోగాలు, నిమ్మ ప్రయోజనాలు, నిమ్మని ఎంచుకొని వాడాల్సిన విధానాలు, నిమ్మను ఔషధంగా వాడాల్సినటువంటి పరిస్థితులు, నిమ్మతో జాగ్రత్తలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటారు. అంటే నిమ్మ జాతి వర్గానికి సంబంధించిన పండ్లు చాలా ఉంటాయి, కానీ నిమ్మ పండు వీటిల్లో అతి ముఖ్యమైనది, విలువైంది కూడా అన్నిట్లోకి. గజ నిమ్మ పండు, దీన్ని ఇంగ్లీష్లో లెమన్ అంటారు. అలాగే చిన్న నిమ్మ పండు ఉంటుంది కదా, దీన్ని లైమ్ అంటారు. మీరు మామూలుగా ఇంగ్లీష్లో ఈ పదాలు వినే ఉంటారు, అంటే లెమన్ అని లైమ్ అని. మీకు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది, అంటే ఏది ఏంటి అని. గజ నిమ్మ పండు అంటే పెద్ద నిమ్మ పండునేమో లెమన్ అంటారు, చిన్న నిమ్మ పండుని లైమ్ అంటారు. ఇది రెండింటికి తేడా. లెమన్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే, అంటే పెద్ద నిమ్మపండు గురించి, గజ నిమ్మపండు గురించి, ఇది అండాకారంలో ఉంటుంది. అలాగే పై తోలు కొంచెం దళసరిగా ఉంటుంది. ఇక లోపల తొనలకి అంటు పెట్టుకోకుండా వదులుగా ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణం. అంటే దాదాపుగా కమలలాగా ఉంటుంది. ఇది పండినప్పుడు లోపల గుజ్జు ఒకంత పసుపు పచ్చని రంగులో కనిపిస్తుంది. ఇక దీంట్లో రసం ఎక్కువ ఉంటుంది, గింజలు తక్కువ ఉంటాయి. ఇక చిన్నదనుకున్నామే లైమ్ అని. ఈ లైమ్లో తోలు పలచగా ఉంటుంది, అంతేకాదు కింద ఉండేటటువంటి తొనలకి ఆ తోలు అంటి పెట్టుకొని ఉంటుంది. ఇక ఈ లెమన్ మాదిరిగా అండాకారంలో కాకుండా ఈ లైమ్ అనేది గోళాకారంలో, అంటే రౌండ్గా ఉంటుంది. సాధారణంగా మనం రోజువారీగా వంటల్లో కానీ కూరల్లో కానీ వాడుకునేది లైమ్ని. రెండిట్లోనూ వైద్యపరంగా చెప్పాల్సి వస్తే ఉపయోగాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆయుర్వేదంలో నిమ్మని జంబీరం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని నుంచే జంబీరాది పానకం ఇలాంటి మందులు తయారవుతూ ఉంటాయి. నిమ్మని అనేక ముడి ఔషధ పదార్థాల శుద్ధి కోసం వాడుతూ ఉంటాం రసశాస్త్రంలో. ఇదంతా నిమ్మ గురించి ప్రాథమిక సమాచారం. అయితే దీనికి అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీటిని మీద కొద్దిగా మనకి అవగాహన ఉండాలి. చూడండి, నిమ్మరసంలో 68% సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్కి వైద్యపరమైనటువంటి ఉపయోగాలు అనేకం, ఒకటి కాదు రెండు కాదు. రక్తస్రావాన్ని ఆపటానికి ఈ సిట్రిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. అంటే రక్తస్రావాన్ని ఆపేటటువంటి శక్తి ఈ సిట్రిక్ యాసిడ్కి ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణం. తీవ్రమైన వెక్కిళ్లలో, అలాగే ప్రసవానంతరం రక్తస్రావం అయ్యే సందర్భాలలో నిమ్మరసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి మీకు తెలుసో లేదో, నిమ్మరసాన్ని చెమటను పుట్టించడానికి వాడచ్చు. కొంతమందికి ఎన్హైడ్రోసిస్, అంటే కొంతమందికి ఆ చెమట రాకపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని చెమటను పుట్టించడానికి దీన్ని వాడచ్చు. అలాగే మూత్రం జారీ కావడానికి కూడా నిమ్మరసాన్ని వాడచ్చు. ఇక కీళ్ళ నొప్పుల్లో, ఇంకా గంజాయి విషలక్షణాన్ని తగ్గించడానికి కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇక లోకల్కి కూడా ఉపయోగపడుతుంది. స్థానికంగా చర్మం పైన దురదలు ఉన్నప్పుడు, ఇంకా సూర్యకిరణాల వల్ల ఏర్పడిన సన్బర్న్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. నిమ్మరసం తాజాగా దొరకలేదనుకోండి, అలాంటి దొరకని పక్షంలో ఒక భాగం సిట్రిక్ యాసిడ్ స్ఫటికాలకి 2 భాగాలు నీళ్లు కలిపి సువాసన కోసం నిమ్మ నూనెను చేర్చి వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అసలైన నిమ్మరసానికి ప్రత్యామ్నాయం కాదు, కానీ కొంతవరకు నిమ్మరసాన్ని అభావం ప్లేస్లో దీన్ని వాడుతూ ఉంటారు. అయితే నిమ్మపడని కరిగించిన పారాఫిన్లో ముంచి నిల్వ చేశారనుకోండి, నెలల తరబడి నిల్వ ఉంటాయి. నిమ్మపండు ఫ్రెష్గా ఉండాలనుకుంటే దీనికి ఉపాయం ఏమిటి అంటే, పారాఫిన్లో ముంచి అప్పుడు నిల్వ చేయాలి. అప్పుడు మంత్స్ టుగెదర్ ఇది నిల్వ ఉంటుంది. సరే, ఏదో మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం, ఆ రోజు నిమ్మపండు వాడుతూ ఉంటారు. రెండో రోజుకి మూడో రోజుకి అది పండిపోతూ ఉంటుంది. అయితే ఈ నిమ్మరసం తాలూకు, నిమ్మపళ్ళ తాలూకు ఉపయోగాలు మీకు అందాలంటే సరైనటువంటి సేకరణ, అలాగే ఎంపిక, ఇంకా ముఖ్యంగా వాడకం, ఇది తెలుసుకోవాలి. వీటిని వివరంగా తెలుసుకుందాం. చూడండి, నిమ్మని మార్కెట్లో కొనేటప్పుడు కొన్ని అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తోలు నునుపుగా ఉండి చివర్లు కోలగా కాకుండా ఉండేటటువంటి ఆ నిమ్మలో ఎక్కువ రసం ఉంటుంది. కాబట్టి అలాంటి లక్షణాలు ఉండేటటువంటి నిమ్మ పండుని మీరు ఎంచుకోవాలి. తోలు నునుపుగా ఉండాలి, ఇది మీకు ముఖ్యమైన లక్షణం. గగ్గురుగా ఉండకూడదు. ఇక చాలా సందర్భాల్లో నిమ్మకాయలో ఉండేటువంటి రసం మొత్తం వాడాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే మీరు గమనిస్తూనే ఉంటారు, మామూలుగా నిమ్మరసం పిండుకుంటాం, మొత్తం నిమ్మకాయ అంతా పిండుకో, కాస్తనే మనకు అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం మాత్రమే వాడాల్సి వస్తే ఏం చేయాలి?
ఒక చివర ఒక అట్లకాడ లాంటి దాంతో రంధ్రం చేయాలి. సూదితోటి కానీ అట్లకాడతో కానీ రంధ్రం చేయాలి. కావలసినంత రసాన్ని పిండుకోవాలి. అంటే కాయలాగే ఉంటుంది, రంధ్రం చేసి పిండుకోవాలి. తర్వాత ఒక బ్యాండేజ్ టేప్ని, పేపర్ టేపులు ఇలాంటివి దొరుకుతాయి, ఆ రంధ్రం మీద అతికించి ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, తాజాదనం తగ్గకుండా నిమ్మకాయ ఉంటుంది. అలాగే మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఇది ఒక ఉపాయం. ఇక ఇంకోటి, మామూలుగా లెమన్ టీ అంత తాగుతూ ఉంటారు కదా, దీనికి ఒక మంచి ఉపాయం ఏంటంటే పంచదార స్ఫటికాలు ఉంటాయి, షుగర్ క్రిస్టల్స్. వీటిని నిమ్మరసంలో ముంచాలి. ముంచి ఆ మరిగే టీ డికాక్షన్ కలిపారనుకోండి, టీ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఇక నిమ్మరసాన్ని నీళ్లతో కలిపి స్ప్రే బాటిల్లో తీసుకొని గాల్లోకి ఇలా పిచికారీ చేస్తే గాలి అంతా కూడా పరిమళభరితంగా తాజాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక ఈ నిమ్మని మీకు తెలుసు లేదో పాత్రను శుభ్రం చేయడానికి వాడచ్చు, బాగా ఫ్రెష్గా ఉంటాయి. ముఖ్యంగా రాగి పాత్రలని నిమ్మరసంతో శుభ్రం చేస్తే తలతలలాడుతూ ఉంటాయి. ఇక ఈ నిమ్మ కోస్తాం కదా బద్ద, ఆ నిమ్మ బద్దకి కాస్త ఉప్పు అద్ది ఆ పాత్రను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది, అంటే జిడ్డంతా వదిలిపోతుంది. అలాగే నిమ్మరసాన్ని కూరగాయలు కోసే బోర్డుని శుభ్రపరచడానికి కూడా వాడచ్చు మీరు. ఇంకా కత్తులు, చాకులు, ఆఖరికి గ్యాస్ స్టవ్ లాంటి వాటికి జిడ్డు అంటుకున్నప్పుడు నిమ్మరసాన్ని మీరు అప్లై చేశారనుకోండి, జిడ్డు తేలిగ్గా వదిలిపోతుంది. ప్లాస్టిక్ వస్తువుల మీద ఒక్కోసారి ఆహార మరకలు అవుతూ ఉంటాయి, అంత త్వరగా వదలవు అవి. అయితే ఇలాంటి మొండి మరకలను తొలగించడానికి కూడా నిమ్మరసాన్ని మీరు వాడచ్చు. నిమ్మరసాన్ని ప్లాస్టిక్ పాత్రల పైన పూసి ఒక అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగితే ఆ ప్లాస్టిక్ పైన ఉండే మొండి మరకలు వదిలిపోతాయి. ఇక బట్టల మీద టీ మరకలు పెద్ద ఛాలెంజ్. ఇలాంటప్పుడు కూడా దాన్ని నిమ్మరసంతో మీరు రిమూవ్ చేయొచ్చు. అంటే ఐ డ్రాపర్తో నిమ్మరసాన్ని తీసుకొని టీ మరక ఎక్కడైతే పడిందో అక్కడ ప్రయోగించి చన్నీళ్ళతో కడిగేయాలి, ఆ మరక పోతుంది. ఇక యాపిల్, జామ, అరటి ఇలాంటివి కోసిన తర్వాత వాటిని అలాగే ఉంచితే ఏం జరుగుతుంది మీరు గమనించి ఉంటారు, గోధుమ రంగులోకి మారతాయి అవి, ఆ ముక్కలు, పళ్ళ ముక్కలన్నీ. దీన్ని నివారించాలంటే, అంటే ఆ గోధుమ రంగులోకి మారకుండా ఈ పళ్ళ ముక్కలు ఉండాలంటే, యాపిల్ కోసిన తర్వాత ఆ ముక్కలు ఆ పండ్ల ముక్కల పైన నిమ్మరసాన్ని చిలకరించాలి, లేదా ఆ పండ్ల ముక్కని ఆ నిమ్మరసంలో ముంచాలి, అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అవి. ఇక ఈ నిమ్మ వల్ల అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చక్కని గాజు గ్లాసులో నీళ్లు నింపి నిమ్మకాయన గాజు గ్లాసులో ఉంచారనుకోండి, చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ చేతి గోళ్ళు ఈ చేతి గోళ్ళు వీటికి ఒకసారి గగ్గురుగా ఉంటాయి. అలాంటప్పుడు నిమ్మ చెక్కను రుద్దారనుకోండి, గోళ్ళు తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి. ఇక బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్ళకి నిమ్మరసం పిండారనుకోండి, బట్టలు చాలా కాంతివంతంగా ఫ్రెష్గా అనిపిస్తాయి. అయితే దీని ఔషధ విలువలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అరే అవునా అనిపిస్తుంది. నిమ్మలో అనేక రకాల పోషక తత్వాలు ఉంటాయి, ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. రకరకాల నిమ్మ జాతులలో ఈ సిట్రిక్ యాసిడ్ మోతాదు వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి, అంటే వివిధ రకాలుగా ఉంటూ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ మొత్తాల్లో ఉండటం, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఔషధ విలువలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సహజమైన చక్కెర, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవి కూడా దీంట్లో ఎక్కువే. ఇది ఆసక్తికరమైన విషయం. దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల శరీరం మీద వ్యాధులు తేలిగ్గా దాడి చేయవు, అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇది గాయాలు త్వరగా మాన్తాయి, అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది. ఇంకా దంతాల సంరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుంది, అంటే దంతాలు పుచ్చిపోనివ్వకుండా, వదులు కానివ్వకుండా, చిగుళ్ళ నుంచి రక్తస్రావం కానివ్వకుండా కాపాడుతుంది నిమ్మ. అలాగే ఎముకలకు కూడా మంచిదే, అంటే ఎముకల గట్టితనానికి, పటిష్టతకి, దృఢత్వానికి ఇది ఉపయోగపడుతుంది నిమ్మపండుపై తోలులో కూడా ఔషధతత్వాలు ఉన్నాయి. అంటే ఈ తోలులో ఉండేటటువంటి ఒక రకమైన తైలయుత పదార్థం డైజెషన్ని, అంటే ఆహార పాచన శక్తిని పెంచుతుంది. అలాగే పొట్టలో చేరినటువంటి గ్యాస్ని బయటకు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఆఖరికి తోలుకు కూడా ఉన్నాయి. సరే, దీన్ని ఔషధంగా ఎలా వాడచ్చు? మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక మంచి మెడిసిన్ అని. ఎలా వాడచ్చు? వరుసగా రకరకాల సమస్యలు, ఆ రకరకాల సమస్యల్లో నిమ్మను వాడే విధానం ఇది తెలుసుకుందాం. ముందుగా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, ఇదేంటంటే చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం, వైద్య పరిభాషలో స్కర్వీ అంటారు. దీంట్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ చెప్పాలంటే హిస్టరీ. సముద్రం మీద ప్రయాణం చేసేటటువంటి నావికులు ఒకప్పుడు ఆ చిగుళ్ళ తాలూకు రక్తస్రావ సమస్యతో విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా, ఏం చేసినప్పటికీ కూడా చిగుళ్ళ నుంచి రక్తం కావడం అనేది తగ్గేది కాదు. అయితే నిమ్మ పళ్ళని రెగ్యులర్గా ఆహారంలో వాడే వాళ్ళల్లో ఈ స్కర్వీ వ్యాధి ఉనికి లేదు. ఇది అధ్యయనకారులు గమనించారు.
దాంతో నిమ్మపండు లోపల ఉండేటువంటి అద్భుతమైన ఔషధపు శక్తి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి రకరకాల దేశాల్లో ఉండేటటువంటి ట్రేడ్ రెగ్యులేషన్ సంస్థలు ఉంటాయి. ఇవి వాళ్ళ నావికులకి ఆ సముద్రయానాలు చేసేటప్పుడు తప్పనిసరిగా నిమ్మపండ్లని ఆహారంలో వాడాలి అని నియమాలు విధించాయి. అంటే చూడండి దీని గొప్పతనం. చిగుడు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసాన్ని వాడితే ఏదో రూపంలో నీళ్ళకి పిండుకొని తాగొచ్చు, ఇలాగే ఏదో రూపంలో మీరు వాడితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక చాలామంది ప్రాబ్లం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ నిమ్మను వాడచ్చు. నిమ్మ ఆహార పాచన వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యల్లో అద్భుతమైన ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా పైచప్ వికారాల వల్ల వాంతులు అవుతూ ఉన్నా, లేకపోతే పొట్టలో తెములుతున్నట్టున్నా, నోట్లో నీళ్లు ఊరుతున్నట్టు ఉన్నా, లేకపోతే ఆహారం సక్రమంగా అరగకపోవటం, ఇలాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి అన్ని సమస్యలలో ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు నిమ్మరసం, దీనికి సమాన మోతాదు తేనె కలిపి కొద్దిగా చప్పరిచ్చి మింగుతూ ఉంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మెయిన్గా ఎసిడిటీ వల్ల చాలా సందర్భాల్లో ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెంచాడు నిమ్మరసాన్ని గ్లాసుడ్ నీళ్ళకి కలిపి చిటికెడు వంట సోడా బైకార్బ్ దీన్ని కూడా కలిపి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. చెంచాడు నిమ్మరసం, గ్లాసుడ్ నీళ్లు, చిటికెడు వంట సోడా అంటే సోడా బైకార్బ్, ఇవి కలిపి తీసుకున్నాను అనుకోండి, ఒక అద్భుతమైన యాంటాసిడ్లా పనిచేస్తుంది. ఎసిడిటీ వెంటనే తగ్గుతుంది. అజీర్ణంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నిమ్మరసం పేగుల లోపల ఉండే ఆ కార్బోనిక్ యాసిడ్ ఆ గ్యాస్ని విడుదల చేసి జీర్ణ వాళ్ళకి శాంతిని కలగజేస్తుంది. నిమ్మని మోతాదుకి మించి వాడినప్పుడు ఏర్పడే అజీర్ణంలో, అంటే ఒక్కొక్కసారి ఇది ఏం చేస్తుంది, నిమ్మరసం దీని మోతాదుకి లోబడి వాడుతూ ఉండాలి. కొన్నిసార్లు మనం ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటాం, అంటే నెయ్యి లాంటివి. ఇలా నెయ్యిని మోతాదుకి మించి వాడినప్పుడు అప్పుడు అజీర్ణం అనేది ప్రాప్తిస్తుంది. ఇలాంటి సందర్భాలలో నిమ్మరసాన్ని విరుగుడుగా వాడచ్చు. ఇలాగా నిమ్మరసానికి డైజెస్టివ్ సిస్టమ్ మీద మంచి పట్టు ఉంది, మంచి ఉపయోగం ఉంది. అలాగే ముఖ్యంగా నిమ్మరసం గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికీ చాలామంది వాడుతుంది ఏంటంటే, ఒక సమస్య తగ్గించుకోవడానికి సమస్య మలబద్ధకం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఆహారం ఏది తీసుకోకుండా నిమ్మరసాన్ని గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకుంటే మలబద్ధకంలో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. అలాగే కాలేయం పిత్తరసాన్ని ప్రొడ్యూస్ చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం దీర్ఘకాలం నుంచి బాధిస్తున్నప్పుడు ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి, నిమ్మ అంటుందని మంట అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే యాసిడ్ కాబట్టి. కానీ స్టమక్లో అల్సర్స్, అంటే ఆమాశయంలో అల్సర్స్ తయారైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇది కాంట్రాలేటరల్గా మీకు అనిపించవచ్చు ఇదేమిటబ్బా అని, కానీ అల్సర్స్లో ఇది ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత క్షారచర్యని జరుపుతుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్తో పాటు కొన్ని లవణాలు కూడా ఉంటాయి. ఇవి ఆ అమ్లంతో కలిసి ఆ కొవ్వుని మద్యాన్ని పచనం చెందించడానికి సహాయపడతాయి. అలాగే కాలేయం ఉత్పత్తి చేసినటువంటి అధిక పిత్తరసాన్ని తటస్థపరచడానికి కూడా ఇవి సహాయపడతాయి. జిడ్డుగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఆమాశయంలో సంచితమై మ్యూకస్ పొరలను కల్లోలపరిచి ఎసిడిటీని కలగజేస్తూ ఉంటాయి. నిమ్మరసం ఏం చేస్తుంది, ఆమాశయంలో పెరిగిపోయిన జిడ్డుని వదలగొట్టి ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది ఇక్కడ లాజిక్. ఇక నిమ్మ అంటంతోనే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే జలుబులో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసానికి కొద్దిగా నీళ్లు కలిపి లోపలికి తాగాలి. దీంతో అన్ని రకాల జ్వరాల్లో, జలుబులు లాంటి చిన్నపాటి సమస్యల్లో రిలీఫ్ లభిస్తుంది. నిమ్మరసంలో ఉండే వైటమిన్ సి ఇమ్యూనిటీని, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు వ్యాధులకి కారణమైనటువంటి విష పదార్థాలను విడుదల చేసేటువంటి సూక్ష్మక్రిములను కూడా అడ్డుకుంటుంది. అయితే కొంతమందికి మాత్రం నిమ్మరసం సరిపడదు, శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా నిమ్మరసాన్ని ఈ జలుబులు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఇలా గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళకు నిమ్మరసాన్ని కలిపి చెంచాడు తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరాలు అన్నిట్లోనూ చాలా ఫలితం కనిపిస్తుంది. ఇక పిల్లల్ని బాధించే ఒక సమస్య ఉంది, టాన్సిలైటిస్. దీంట్లో ఇది చక్కగా పనిచేస్తుంది. టాన్సిలైటిస్ అనేది తరుణ వ్యాధిగా వచ్చిన సందర్భాలలో, అంటే అప్పుడే వచ్చిన సందర్భాల్లో నిమ్మపండు చాలా బాగా పనిచేస్తుంది. గ్లాసుడు వేడి నీళ్ళకి తాజా నిమ్మరసాన్ని పిండి 4 చెంచాల తేనెని, 1/2 చెంచాడు ఉప్పుని కలిపి కొద్దిగా చప్పరిస్తూ మింగాలి. దీంతో ఆ టాన్సిలైటిస్లో ఫలితం ఉంటుంది. అయితే ఎక్యూట్ టాన్సిలైటిస్లో, ఇక చిగుళ్ళ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది.
దంతాల చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వాపు, అలాగే చిగుళ్ళ నుంచి రక్తస్రావం, నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నిమ్మరసంతో మంచి రిలీఫ్ లభిస్తుంది. కప్పు నీళ్ళకి నిమ్మపండు రసాన్ని కలిపి కొద్దిగా సైంధవలవణం కలిపి తీసుకోవాలి. మిగిలిన నిమ్మ తొక్కని పారేయకుండా చిగుళ్ళ మీద రుద్దాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇక అద్భుతమైన మరొక ఉపయోగం దీనికి ఉంది. చాలామంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. మెయిన్గా కాలి బొటన వేలు, దీన్నే గౌట్ అంటారు. ఈ గౌట్ బాధించే సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. గౌట్ అనేది ఒక రకమైన కీళ్ళ వ్యాధి, శోషణ ప్రక్రియ అంటే మెటబాలిజానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఇలాంటప్పుడు ఆ నిమ్మని ఈ కీళ్ళ సమస్యల్లో వాతరక్తం అంటే గౌట్లో వాడచ్చు. మామూలుగా వాడుతూనే ఉన్న అనాదిగా, ఎందుకంటే నిమ్మలో వైటమిన్ సి ఉంటుంది. ఇది సంధాయక కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూని శక్తివంతం చేసి కీళ్ళని పటిష్టపరుస్తుంది. ఇక నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ గౌట్ వ్యాధిలో తయారయ్యే యూరిక్ యాసిడ్ని తనలో విలీనం చేసుకుని బయటికి పంపించేస్తుంది. ఇలాగ గౌట్లో నిమ్మరసాన్ని వాడచ్చు. అంతేనా, ఇక ఎక్కువ మంది టెక్కీ పీపుల్, కుర్రాళ్ళు అందరూ ఈ ఫోన్లు వాడుతూ ఉన్నారు కదా, దీంతో కంటి సమస్యలు వస్తాయి. కంటి సమస్యలలో ఇది మంచి ఔషధం. అంటే నిమ్మరసం నేత్ర వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు కంటి కలక బాధిస్తున్నప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేడి చేసి నీళ్లతో పలచగా చేసి కంట్లో డ్రాప్స్ కింద వేసుకుంటే మంట, ఎరుపు, మెరమెరలాటం తగ్గుతాయి. అలాగే నిమ్మరసానికి తాజా గులాబీ నీళ్ళని అంటే రోజు వాటర్ని 4 రెట్లు కలిపి కంటి చుక్కల మందుగా వాడుకున్నారనుకోండి, వృద్ధాప్యంలో వచ్చేటటువంటి క్యాట్రాక్ట్ని చాలా వరకు అడ్డుకోవచ్చు. ఇక ఇంకొకటి ఎక్కువ మందిని బాధించేది మూలవ్యాధి, పైల్స్. దీంట్లో కూడా నిమ్మ ఉపయోగపడుతుంది. ఈ మూలవ్యాధిని ఆయుర్వేదంలో అర్సెస్ అంటాం, సామాన్య భాషలో పైల్స్ అంటూ ఉంటారు. సాధారణంగా పైల్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మ అనేది ఒక చక్కటి ఆహార ఔషధం. నిమ్మను సగానికి కోసి సైంధవలవణం చల్లండి. నిమ్మ బద్దను బొగ్గును ఉంచుకొని కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉండండి. నిమ్మరసంలో ఉండే వైటమిన్ సి, సైంధవలవణంలో ఉండే మెగ్నీషియం సల్ఫేట్లు రక్తస్రావాలను ఆపుతాయి. అమేజింగ్. అలాగే పేగుల్లో ఉండేటువంటి మలాన్ని సజావుగా కదిలేలాగా చేసి మలబద్ధకం లేకుండా నిరోధిస్తాయి. మలబద్ధకం ఎప్పుడైతే ఉండదో అప్పుడు పైల్స్ తగ్గుతాయి. అంటే కొంతకాలానికి పైల్స్ మెత్తబడి షింక్ అయిపోతాయి. ఇక ఇంకొకటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కువ మందిని బాధించే సమస్య ముఖ్యంగా మహిళల్ని మూత్రకోశపు ఇన్ఫెక్షన్. దీంట్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మూత్రకోశానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ని సిస్టైటిస్ అంటారు. దీంట్లో నిమ్మరసం అమేజింగ్. గ్లాసు నీళ్ళకి చెంచాడు నిమ్మరసం కలిపి సగం గ్లాసు మిగిలేంత వరకు మరిగించి దీన్ని ప్రతి 2 గంటలకు ఒకసారి చొప్పున ఉపశమనం వచ్చే వరకు తాగుతూ ఉండాలి. ఇది మూత్రంలో మంటని, మూత్రం ద్వారా జరిగే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఇక ఇంకొకటి, మెడికల్ ఎమర్జెన్సీలో వాడదగినటువంటి ఒక అద్భుతమైన మందు నిమ్మ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తేలికాటు, వెంటనే రిలీఫ్ ఉండాలి, దానికి నిమ్మ ఉపయోగపడుతుంది. తేలికాటులో గ్రామ ప్రాంతాలలో అందరూ ఎదుర్కొనే సమస్య తేలికాటు. వైద్య సహాయం అందనంత దూరంగా ఉన్న వాళ్ళకి నిమ్మరసం ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది, ఉపశమనాన్ని ఇస్తుంది. నిమ్మరసాన్ని తేలిగుట్టిన చోట పిండి పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాన్ని ఉంచారనుకోండి, 10 నిమిషాలలో నొప్పి లాగేస్తుంది. ఇక ఇంకొకటి, ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మోడర్న్ డే ప్రాబ్లం ఏమిటి అంటే స్థూలకాయం, అధిక బరువు. నిమ్మరసం ఉపయోగం స్థూలకాయం అంతా ఇంత కాదు. నరాలకు మెడిసిన్లా పనిచేస్తుంది. అంటే నరాలను శాంతింపజేసే లక్షణం నిమ్మరసానికి ఉంది. దీంతో వెర్రి ఆకలిని నియంత్రిస్తుంది. ఇదొకటి. తాజా నిమ్మపండుని గ్లాస్ నీళ్ళలో పిండి శక్తి కోసం కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు ఉదయం పరిగడుపును తీసుకోవాలి. పరిమిత ఆహారం తీసుకుంటూ తగిన ఎక్సర్సైజ్ చేస్తూ ఈ నిమ్మరసాన్ని ఇలా తీసుకుంటూ ఉంటే 2-3 నెలల్లో మీరు చాలా మార్పు చూస్తారు బరువు విషయంలో. ఇంతేనా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సౌందర్య సాధనంగా నిమ్మను వాడుకోవచ్చు. అంటే నిమ్మని అందానికి మెరుగులు దిద్దుకోవటానికి వాడుకోవచ్చు. ఎలా? ముందు పాలను బాగా మరిగించండి. తాజా నిమ్మ పండుని పిండండి, అంటే ఆ రసం పిండి ఒక గ్లాస్ పాలకి కలిపేయండి. గ్లాస్ పాలకి తాజా నిమ్మపండు రసం కలపాలి. అలాగే ఒక చెంచాడు గ్లిజరిన్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని 1 గంట పాటు అలాగే వదిలేసి ముఖానికి, మెడకి, చేతులకి, పాదాలకి పట్టించాలి. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు ఇలా చేయాలి. దీన్ని కొంతకాలం పాటు క్రమం తప్పకుండా చేస్తే చర్మం ఒక యంగ్ లుక్ తోటి కనిపిస్తుంది, కోమలంగా, స్నిగ్ధంగా మెరుస్తుంది. దీన్ని మొటిమలు, మంగుమచ్చలు, కాళ్ళ పగుళ్ళు, అరిచేతుల్లో పగుళ్ళు, డ్రై స్కిన్ ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ దీన్ని వాడుకోవచ్చు.
ఇక ఎండ వేడి నుంచి చలిగాలి నుంచి కూడా ఈ మిశ్రమం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, నిమ్మరసం కేవలం చర్మ సంబంధమైన సమస్యలను కాదు, జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అంటే చుండ్రు, జిడ్డు ఇలాంటివి ఉన్నప్పుడు నిమ్మరసానికి ఉసిరి రసాన్ని కలిపి తల మీద చర్మానికి పూసుకోవాలి. దీంతో ఆ వెంట్రుకలు రాలిపోవటం, తెల్లబట్టడం, చిట్టడం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇంకొకటి, పిల్లల్లో మనం చూస్తూ ఉండే సమస్య ఏమిటంటే చెవి నొప్పి. చెవి నొప్పిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే నువ్వుల నూనెకి నిమ్మరసాన్ని చేర్చి తైలపాక విధానంలో చిన్న మంట మీద నీటి అంశ ఆవిరే వరకు వేడి చేసి చెవి డ్రాప్స్ కింద వాడితే చెవి నొప్పి తగ్గుతుంది. అంతేనా, ఇంకొకటి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఎక్కువ చూస్తున్నాం, ఇదేంటంటే చికెన్ పాక్స్, విస్ఫోటక జ్వరాలు అంటారు. ఇలాంటి చికెన్ పాక్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. బెల్లాన్ని నిమ్మరసంలో నానేసి పాలు కలిపి తీసుకున్నారనుకోండి, చికెన్ పాక్స్, మీజల్స్ లాంటి ఆ పిడకామయ జ్వరాలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది ఇది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని రోజువారీగా వాడుకోవచ్చు మెడిసిన్లా తయారు చేసుకొని. అంటే చాలామందికి వేడి ఉంటుంది శరీరంలో, ఈ వేడిని పైత్యాన్ని తగ్గించే జంబీరా రసాయనం, జంబీరాది పానకం, దీన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. దీని పద్ధతి తెలుసుకుందాం. నిమ్మరసం 1 లీటరు, అల్లపు రసం 1/2 లీటరు, పంచదార 1.5 కిలోలు, వీటిని అన్నిటినీ కలిపి లేత పాకం కింద కాచాలి. చల్లారిన తర్వాత శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి దీన్ని ప్రతిరోజు భోజనానికి ముందు ఒక చెంచాడు తీసుకొని కొద్దిగా చప్పరిస్తూ ఉండాలి. ఎక్కిళ్ళు, అజీర్ణపు తేన్పులు, మలబద్ధకం, నోట్లో పుళ్ళు, నీళ్లు ఊరుతూ వికారంగా అనిపించడం ఇలాంటి అన్ని సమస్యల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. దీర్ఘకాలం నుంచి బాధించే పైచపు దద్దుర్లు అంటే అర్టికేరియల్ ర్యాష్ కూడా దీంతో తగ్గుతుంది. అయితే ఒక విషయం గమనించాలి, ఏమిటంటే ఇది నిమ్మరసాన్ని పరిమితంగానే వాడాలి. ఔషధంగా భావించి నిర్ణీతమైన మోతాదులోనే వాడాలి. అతిగా వాడారనుకోండి దంతాలపైన ఎనామిల్ దెబ్బతిని సెన్సిటివిటీ పెరుగుతుంది, అంటే సున్నితంగా మారి జువ్వుమంటూ ఉంటాయి. అలాగే మరీ అతిగా వాడితే కడుపులో అల్సర్స్ రేగే అవకాశం కూడా ఉంటుంది. నిమ్మరసాన్ని పోలిన నకిలీ పదార్థాన్ని పరిశ్రమలు తయారు చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే టార్టారిక్ యాసిడ్ని నీళ్ళలో కరిగిస్తారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ని చేరుస్తారు, వాసన కోసం నిమ్మ నూనెని చేర్చి దాన్ని నిమ్మరసం కింద చలామణి చేస్తుంటారు. అయితే దీంట్లో రుచి తప్పితే ఔషధత్వాలు ఉండవు, కాబట్టి ఇలాంటి వాటితోటి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నకిలీ పదార్థాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇలాగా ఈ నిమ్మకి అనేక ఉపయోగాలు. ఇది కేవలం ఆహారమే కాదు, ఇది ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.